హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. సో ఇప్పుడే మనం 10th క్లాస్ అయిపోయి ఇంటర్లోకి జాయిన్ అవుతూ ఉంటాము. సో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అసలు ఇంటర్మీడియట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో 10th క్లాస్ ఇప్పుడిప్పుడే మనం ఎగ్జామ్స్ రాసింటాం, కొంచెం అల్లరి చిల్లరగా ఉన్నా కూడా ఇంటర్మీడియట్కి అయితే 100% వచ్చేస్తారు. సో మరి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ 1 month క్రూషియల్ టైం, అంటే పర్ఫెక్ట్ గా 1 month అయితే 100% మీరు క్లాసులకు రావాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు. మనం ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఫండమెంటల్స్ అంటారు, బేసిక్స్ చెప్తూ ఉంటారు అనమాట. సో బేసిక్స్ చెప్పడం అనేది 10th క్లాస్ కి ఇంటర్మీడియట్ కి ఒక జంక్షన్ లాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఏముంది లేబ్బా, ఫస్ట్ టైం ఏం చెప్తారులే కాలేజెస్ లో, ఫస్ట్ టైం ఏం క్లాసెస్ ఉంటాయి, మామూలుగా కొద్దిసేపు పెట్టుకొని పంపించేస్తారు అని మాత్రం అనుకోవద్దు. ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే ఆ బేసిక్స్ వల్ల మీకు 10th కి ఇంటర్ కి కనెక్షన్ కుదురుతుంది ప్రతి సబ్జెక్ట్ కూడా. సో ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు, ఎంపీసీ తీసుకున్న వాళ్ళు, ఎంపీసీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా. సో ఖచ్చితంగా వాటికి సంబంధించి మనకి ఒకసారి అవగాహన వస్తుంది అనమాట. 10th ఎలా ఉంటుంది, ఇంటర్ ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్యాటర్న్ చెప్తారు, ప్రతి సబ్జెక్ట్ కూడా ప్యాటర్న్ చెప్తారు. సో మనం ప్యాటర్న్ తెలియకుండా అంటే 1 month వినకోకుండా నెక్స్ట్ విన్నట్లయితే మనకి కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మీరు ఫస్ట్ లో వెళ్ళినట్టయితే ఈ బేసిక్స్ మిస్ అవ్వకుండా కనెక్షన్ కుదురుతుంది అనమాట. ప్రతి సబ్జెక్ట్ తెలుగు కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ కావచ్చు, బాటనీ, జువాలజీ కావచ్చు. సో ఇట్లా ప్రతి గ్రూప్ లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కి కనెక్షన్స్ కుదరాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ లోనే కాలేజ్కి వెళ్ళాలి. సో ఈ బేసిక్స్ ను మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మనకి బేసిక్స్ ఎలాగంటే, ఒక ఇల్లు కట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం పిల్లర్స్ వేస్తామో ఆ పిల్లర్స్ బేస్ అన్నమాట. మనకి ఇంటికి స్తంభాలు ఎలా ఉంటాయో అలాగా క్లాసెస్ కి ఈ ఫండమెంటల్ క్లాసెస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఫస్ట్ చెప్పేవి చాలా ఓపిక్గా, మీరు కొత్తగా వచ్చుంటారు కాబట్టి క్లాసెస్ కి కొంచెం నిదానంగా వాళ్ళని, ఎదుటి వ్యక్తిని అంటే స్టూడెంట్స్ ని అర్థం చేసుకుంటూ లెక్చరర్ మొదలు పెడతాడు అనమాట. అదర్వైజ్ అలాగే మీకేమొచ్చో కూడా తెలుసుకుంటారు. అంటే మీరు ఎలా ఉన్నారు క్లాస్ లో, పర్వాలేదా, లేకపోతే బేసిక్సే మీకు అర్థం కావడం లేదా, అసలు మీ 10th క్లాస్ బేసిక్స్ ఉన్నాయా మీ దగ్గర. సో 10th క్లాస్ లో బేసిక్స్ సరిగా లేకపోతే మరి ఎంపీసీకి వీడు సరిపోతాడా, లేదంటే బైపీసీకి సరిపోతాడా అని టెస్ట్ చేస్తారు 1 month వరకు. సో నీకు ఎంపీసీ కష్టమైంది అనుకోండి, బైపీసీ కష్టమైంది అనుకోండి, ఖచ్చితంగా నువ్వు ఈ రెండు కష్టం, నేను ఖచ్చితంగా నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు సిఈసి ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎంఈసీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరైతే అస్సలు మిస్ అవ్వకండి బేసిక్స్. సో బేసిక్స్ లోనే దాదాపుగా మనకి అవగాహన వచ్చేస్తుంది పబ్లిక్ ఎలా జరుగుతాయి, సో ఎలా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎప్పటికీ ఒకలే ఉంటుంది అనమాట. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రతిసారి మార్చడం ఉండదు ఇంటర్మీడియట్ లో. సో ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు లెక్చరర్స్. కాబట్టి మీరైతే ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళడం మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ కాబట్టి.